ఇది దానిని మిల్లు దగ్గరికి తీసుకెళ్లి కష్టపడుతూ సన్నని పిండిగా మార్చింది. ఇప్పుడు పిండి సిద్ధంగా ఉంది. బ్రెడ్ కాల్చే సమయం వచ్చింది. చిన్న ఎర్ర కోడి తాజాగా కాల్చిన బ్రెడ్ స్మెల్ ఊహించగలిగింది. దాని మిత్రులను మళ్ళీ అడిగింది, బ్రెడ్ కాల్చేందుకు ఎవరు సహాయం చేస్తారు? నా వల్ల కాదు, నేను పడుకోవాలి. చిన్న ఎర్ర కోడి బాధతో అయితే నేనే చేస్తాను అని అంది. తన చిన్న చేతులతో ముద్దను చేసి ఓవెన్లో పెట్టింది. కొద్దిసేపటి తర్వాత వంటగది అంతా రుచికరమైన బ్రెడ్ స్మెల్తో నిండిపోయింది. కుక్క, పిల్లి, బాతు వెంటనే పరిగెత్తుకుంటూ వచ్చాయి. అవి ఆకలితో నోరూడ్చుకుంటూ బ్రెడ్ను చూశాయి. చిన్న ఎర్రకోడి చిరునవ్వుతో అడిగింది, ఈ బ్రెడ్ను తినడానికి ఎవరు సహాయం చేస్తారు?